ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాల్ని పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోల్ని, ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులతో, మీ శ్రేయోభిలాషులతో, మీ స్నేహితులతో, ఇలాగా మీ సర్కిల్స్ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మొటిమలు, వాటి మచ్చలు. చాలామంది సమస్య మొటిమలు అయితే ఇంకా ఎక్కువ మంది సమస్య ఆ మొటిమల తాలూకు మచ్చలు. ఈ మొటిమల మచ్చలు ఎందుకు తయారవుతాయి? ఒకవేళ ఈ సమస్య మిమ్మల్ని బాధిస్తూ ఉంటే ఎలా తగ్గించుకోవాలి? దీనికి సంబంధించిన జాగ్రత్తలు, నివారణ పద్ధతులు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ కార్యక్రమంలో మనం వివరంగా తెలుసుకుందాం. మొటిమల తాలూకు ఈ మచ్చలు కొంతమందికి మధ్య వయస్కులలో మొటిమలు తయారవుతూ ఉంటాయి. ఈ మొటిమల సమస్య మామూలుగా యుక్త వయస్కులలో వస్తూ ఉంటుంది. దాన్ని యవ్వన పిటికలు అంటూ ఉంటారు ఆయుర్వేదంలో, అంటే యవ్వనంలో వచ్చేవి అని. అయితే కొంతమందికి మధ్య వయసులో వస్తాయి, అంటే యుక్త వయసు దాటిన తర్వాత ఇక అక్కడి నుంచి మొదలవుతాయి. ఇలాగా మధ్య వయస్కుల్లో మొటిమల సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇవి వస్తూ ఉంటాయి, మళ్ళీ కాస్త తగ్గుతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. అయితే సమస్య ఈ మొటిమలు కాదు, వీటి తాలూకు మచ్చలు. ఈ మచ్చలు ముఖం పైన మిగిలిపోతాయి, చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటాయి. చర్మం తెల్లగా ఉందనుకోండి, ఇక ఈ సమస్య అంతా ఇంత కాదు. ఈ మచ్చలు ఒక పెద్ద సమస్య కింద మారిపోతాయి. మొటిమల సమస్య కాదు, కానీ ఆ మొటిమల తాలూకు మచ్చలు ఒక సమస్య కింద ఉంటాయి. తెల్లటి మేనిఛాయి ఉండే వాళ్ళలో ఈ సమస్య ఇంకా ఎక్కువ. వీటిని శాశ్వతంగా తగ్గించుకోవడం అనేది సాధ్యమేనా? ఇది చాలామందిని వేధించేటువంటి సమస్య. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకుందాం. ఇలాగా ఈ మధ్య వయసులో వచ్చేటువంటి మొటిమల్ని వైద్య పరిభాషలో అడల్ట్ యాక్నే అంటారు. అయితే చిన్నవాళ్ళల్లో మొటిమలు వచ్చాయనుకోండి, ఆ వచ్చిన తర్వాత మచ్చలు పడతాయి కదా, ఆ మచ్చలు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది చిన్న వయసులో. కానీ వయసు పెరిగే కొద్దీ కూడా ఈ మచ్చలు ఒకవేళ పడితే, మొటిమల మచ్చలు, అవి అంత తేలిగ్గా తగ్గవు. ఈ సమస్య అనేక కారణాల వల్ల వస్తూ ఉంటుంది. ఈ కారణాల మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి వాటిల్లో అతి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే సెబేషియస్ గ్రంథులు అతిగా స్రవించటం. సంక్షేపతః క్రియాయోగో నిదానస్య చ వర్జనం ఉంటుంది ఆయుర్వేదం. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి. ఈ సెబేషియస్ గ్రంథులు అతిగా ఎందుకు స్రవిస్తాయి అంటే హార్మోన్ల తేడాల వల్ల స్రవిస్తాయి, లేకపోతే ఒత్తిళ్ల వల్ల స్రవిస్తాయి, లేకపోతే వాతావరణం బాగా ఉక్కపోతగా ఉన్నప్పుడు స్రవిస్తాయి. ఏదేమైనా ఇదొక సమస్య. సెబేషియస్ గ్రంథులు అనేవి నూనె గ్రంథులు. అవి మన చర్మాన్ని మార్ధవంగా ఉంచడం కోసం సిబం అనే పదార్థాన్ని విడుదల చేస్తూ ఉంటాయి. ఆ సిబం తన మార్గాన్ని తానే అడ్డగిస్తుంది. ఈ సిబం అనేది, సెబేషియస్ గ్లాండ్స్ అనేవి వెంట్రుకల కుదుళ్లలో ఉంటాయి. ఈ శబము అలా బయటకు వస్తూ అతిగా స్రవించడం వల్ల, తన మార్గాన్ని తానే అడ్డగించడం వల్ల ఇక అక్కడి నుంచే మొటిమ తయారవుతుంది. కాబట్టి సెబేషియస్ గ్రంథుల అతి చురుకుదనం ఈ అడల్ట్ యాక్నేకి ఒక ముఖ్యమైన కారణం. అలాగే మరొక ముఖ్యమైన కారణం హార్మోన్ల అసమతుల్యత. హార్మోన్స్ సరిగ్గా లేని వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒత్తిడి, మానసిక ఒత్తిడి కానీ శారీరక ఒత్తిడి కానీ ఉన్నప్పుడు ఈ మొటిమలు, వాటి మచ్చల సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైన కారణం స్టీరాయిడ్ మాత్రలు. ఈ స్టీరాయిడ్ డ్రగ్స్ని తీసుకునే వాళ్ళల్లో అడల్ట్హుడ్ యాక్నే, అలాగే వాటి మచ్చలు ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. వీటిని క్రీమ్ రూపంలో వాడినా కానీ సమస్య వస్తుంది. ఇక అతి ముఖ్యమైన కారణం నాణ్యత లేని క్రీములు వాడటం. ఇలాంటి వాటి వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అలాగే ప్రతి మనిషి కూడా అర్ధశక్తిగా వ్యాయామం చేయాలి. అలా కాకుండా వ్యాయామం చేయకపోవటం కూడా ఈ మొటిమలు, వాటి మచ్చలకి ఒక ముఖ్యమైన కారణం. ఇక అతి ముఖ్యమైన కారణం వంశపారపర్యత. అంటే మీ కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే మీకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగ రకరకాల కారణాల వల్ల ఈ మొటిమలు, వాటి మచ్చలు రావచ్చు. అంతేనా, ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు మూర్ఛ కానీ, క్షయ కానీ, వీటిని కంట్రోల్ చేసుకోవడానికి కొంతమంది మందులు వాడుతూ ఉంటారు. ఎపిలెప్సీకి కానీ, టీబీకి కానీ. ఇలాంటి ఈ మందుల వల్ల కూడా ఈ యాక్నే, ఆ తర్వాత వాటి వల్ల మచ్చలు, ఇలాంటివి బాధిస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు కేవలం ఈ మొటిమలే కాదు,
కొన్ని అనుబంధ సమస్యలు కూడా ఉంటాయి. వాటి మీద కూడా మీకు అవగాహన ఉండాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ మొటిమల తాలూకు మచ్చలు తయారైన తర్వాత ఆ లోపల గడ్డలు కూడా తయారవుతాయి. అవి ఒక్కొక్కసారి బయటకు కూడా కనిపిస్తూ ఉంటాయి గడ్డలు. ఒక్కొక్కసారి మళ్ళీ గడ్డలు నొప్పితో కూడా బాధిస్తూ ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? కొన్ని జాగ్రత్తలు, కొన్ని సూచనలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ఎప్పుడు కూడానండి ఈ మొటిమల్ని గిల్లటం కానీ, లేదా మాటికి తాకటం కానీ, లేదా పదే పదే ముఖాన్ని కడుక్కోవటం కానీ చేయకండి. గిల్లొద్దు. కొంతమందికి అది ఉన్నప్పుడు ఇక ఎప్పుడు అట్లా టచ్ చేస్తూ ఉంటారు. నా పేషెంట్స్ని కూడా చూస్తూ ఉంటాను. సమస్య చెబుతూ కూడా ఆ కన్సల్టేషన్లో ఉన్నంతసేపు కూడా ఆ మొటిమల్ని అలాగే టచ్ చేస్తూనే ఉంటారు. అలా టచ్ చేయకండి. ఎందుకంటే మీ వేళ్ళు రకరకాలుగా పట్టుకుంటూ ఉంటారు కదా అన్నిటినీ. కాబట్టి ఇక్కడ ఇన్ఫెక్షన్ మీ మొటిమ మీద చేరి అక్కడి నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి ఇలాగా ముఖాన్ని మాటికి ఆ మొటిమల్ని గిల్లటం కానీ తాకటం కానీ చేయకండి. అన్నిటికీ మించి పదే పదే కడుక్కున్నా ఇబ్బందే మొహాన్ని. ఎందుకంటే ఓవర్గా కడుక్కుంటే ఓవర్గా సబ్బు వాడతారు. లేదు మామూలుగా రుద్దుకున్నా కానీ నీళ్లతోటి ఇట్లా రుద్దుతారు కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ వేరే వైపుకి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మరీ ఎక్కువసార్లు మొహాన్ని కడుక్కోకండి. దీనివల్ల చర్మం మరింత ఇరిటేట్ అవుతుంది. అలాగే ఈ ఒక్కొక్కసారి అలా బాగా ఇరిటేట్ అయిందనుకోండి, ఏమవుతాయి, మళ్ళీ గుంతలు పడతాయి. ఒకసారి గుంతలు పడితే ఇక ఒక పట్టానంత త్వరగా తగ్గవు. మైక్రోడర్మల్ అబ్రేషన్ అని ఆ ప్రతిసారి చికిత్సలను ఉంటాయి. అంటే పై పొర తొలగిపోయి కింద పొర బయటకు వచ్చి సమానమైన పొర తయారవటం. కానీ ఇది ఒక దీర్ఘకాలపు చికిత్సా ప్రక్రియ. కాబట్టి గుంతలు పడకుండా చూసుకోవాలి, అంటే ఇరిటేట్ కానివ్వకుండా చూసుకోవాలి. ఒకసారి గుంత పడింది అనుకోండి, అది ఇక లాంగ్ లైఫ్, అంటే దీర్ఘకాలం పాటు ఉంటుంది. కాబట్టి వీటికి నివారణ చాలా ముఖ్యం. అంటే ఈ మొటిమలు రాకుండా ఉండాలి, అలాగే మచ్చలు పడకుండా ఉండాలంటే ప్రివెంటివ్ మెజర్స్ చాలా ముఖ్యం. ఏం చేయాలి అంటే, చాలామంది ఎంత స్ట్రాంగ్ సబ్బు అయితే అంత మంచిది అనుకుంటారు. కాదు. గాఢత ఎక్కువగా ఉండేటువంటి సబ్బులకి, అలాగే ఆల్కహాల్ ఆధారిత ఉత్పత్తులు ఉంటాయి, వీటికి దూరంగా ఉండండి. అలాగే ఒకవేళ మీరు ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకోవాలంటే నీటి ఆధారిత మాయిశ్చరైజర్లు ఉంటాయి, అంటే వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్లు, ఇలాంటివి రాసుకోవచ్చు. అలాగే రోజులో 2 సార్లకి మించి ముఖాన్ని కడుక్కోకండి. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి, ఇంతకి మించి మొహాన్ని కడుక్కోకండి. అలాగే మరొక విషయం, ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. కొంతమంది ఈ మాంసకృతులు ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకుంటారు. అలాంటి ఆహారం తీసుకున్నారనుకుంటే రాజసాహారం, దాంతో ఆ శవం ఎక్కువగా సెక్రీట్ అవుతుంది, మొటిమలు ఎక్కువ తయారవుతాయి, అలాగే మచ్చలు కూడా పడతాయి. కాబట్టి సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం అంటే ఏమిటి అంటే బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, ఇలాగా లేత కాయగూరలు, అలాగే ఆకుకూరలు, వీటిని బాగా తీసుకోవాలి. అలాగే మరి ముద్దపప్పు, ఇట్లా మాంసకృతులు ఎక్కువ ఉండేటువంటి మాంసాహారం, ఇలాంటివి తగ్గించాలి. అన్నిటికీ మించి ఈ మొటిమలు పడకుండా ఉండాలన్నా, మొటిమల మచ్చలు రాకుండా ఉండాలన్నా నీళ్లు బాగా తాగాలి. వాటర్ యూనివర్సల్ సాల్వెంట్, అన్ని మలినాల్ని ఈ నీళ్లు గ్రహించేసేసి బయటికి పంపించేస్తాయి. కాబట్టి రోజుకి కనీసం 3 నుంచి 4 లీటర్లు, అవసరమైతే 5 లీటర్లు వరకు కూడా నీళ్లు తాగొచ్చు. ఇవన్నీ సూచనలు, అలాగే జాగ్రత్తలు. మరి ఈ సమస్య మీకు ఉంది, అప్పుడు ఏం చేయాలి? కొన్ని అద్భుతమైన, తేలికైన, సమర్థవంతమైన గృహ చికిత్సలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ఒక చెంచాడు తేనె తీసుకోండి. చెంచాడు తేనె, దీనికి 4 చుక్కలు నిమ్మరసం కలపండి. అలాగే 2 చెంచాల కమలా తొక్కల పొడి కలపండి. చెంచాడు తేనె, 4 చుక్కల నిమ్మరసం, అలాగే 2 చెంచాల కమలా తొక్కల పొడి కలిపేసేసి దీన్ని ముఖానికి పూతలాగా రాసుకోండి. కొద్దిసేపు అలాగే ఉండనివ్వండి. తర్వాత చన్నీళ్లతోటి కడిగేసుకోండి. దీంతో ఆ మొటిమల తాలూకు మచ్చలు నెమ్మదిగా తగ్గటం మొదలెడతాయి. ఇలాంటిదే మరొక అద్భుతమైన గృహ చికిత్స ఉంది. 2 చెంచాల తేనె తీసుకోండి. దీనికి 1 చెంచాడు వంట సోడా కలపండి. వంట సోడా, బేకింగ్ సోడా. అలాగే 1 చెంచాడు వరి పిండి కలపండి. అంటే బియ్యాన్ని పిండి చేసుకొని కలపండి. అప్పటికప్పుడు పిండి చేసుకోవాలి, లేకపోతే ముక్కు పురుగు వచ్చేస్తుంది. ఇలా కలిపేసేసి ప్యాక్ వేసుకోండి. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. 2 చెంచాల తేనెకి 1 చెంచాడేమో వంట సోడాని, 1 చెంచాడు వరిపిండిని కలపాలి. కలిపేసేసి అది పేస్ట్ లాగా ఉంటుంది కదా, ముఖానికి ప్యాక్ వేసుకోండి. అరగంట గడపండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి కడిగేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు మీరు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఇక ఇలాంటిది మరొక మంచి గృహ చికిత్స. ఒక చెంచాడు వెనిగార్ తీసుకోండి. వెనిగార్ అని యాపిల్స్ నుంచి తయారయ్యే ఒక పుల్లటి పదార్థం, పుల్లటి ద్రవం. ఇది మీకు సూపర్ బజార్లో దొరుకుతుంది. యాపిల్ సిడర్ వెనిగార్ ఒక చెంచాడు వెనిగార్ తీసుకోండి. అలాగే చెంచాడు బొప్పాయి గుజ్జు తీసుకోండి. అంటే బొప్పాయి పైన తోలుని చెక్కేసేసి లోపల గింజలు కూడా తీసేసి ఆ గుజ్జును మాత్రమే తీసుకోవాలి. చెంచాడు వెనిగారు, అలాగే ఒక చెంచాడు బొప్పాయి గుజ్జు, అలాగే ఒక చెంచాడు నారింజ తొక్కల పొడి, ఇంకా ఒక చెంచాడు క్యారెట్ గుజ్జు, అలాగే చెంచాడు తేనె, ఫైనల్గా చెంచాడు మొక్కజొన్న పిండి. అన్నిటినీ కలపండి. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. చెంచాడు వెనిగర్, చెంచాడు బొప్పాయి గుజ్జు, చెంచాడు నారింజ తొక్కల పొడి, అలాగే చెంచాడు క్యారెట్ గుజ్జు, చెంచాడు తేనె, చెంచాడు మొక్కజొన్న పిండి అన్నిటినీ కలిపి చక్కగా ప్యాక్లా తయారు చేసుకొని ముఖానికి ప్యాక్ వేసుకోండి. ముట్టెల మీద కాస్త మచ్చల మీద కాస్త ఎక్కువగా మందంగా పట్టించండి. పావు గంట గడపండి. తర్వాత శుభ్రం చేసుకోండి. వారానికి 3 సార్లు ఈ పూత వేసుకుంటూ ఉంటే ఆ మచ్చలు అలాగే ఆ మొటిమలు తగ్గుముఖం పడతాయి. ఇవి ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ మొటిమలు తీవ్రస్థాయిలో బాధిస్తూ ఉంటాయి, అంటే సిస్టులు తయారవుతాయి. అలాంటప్పుడు అది ఒక వ్యాధి కింద అనుకోవాలి. దానికి మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. అంటే కాలేయాన్ని శక్తివంతం చేసేవి, అలాగే రక్తాన్ని శుద్ధి చేసేవి, అలాగే ఒకవేళ మానసిక సమస్యలు ఉంటే ఆ అస్థిరతలను తగ్గించేవి. ఇలాగా మీకోసం ఒక ట్రీట్మెంట్, అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్, ట్రీట్మెంట్ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అలాగే తగిన అనుపాన సహపానాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పథ్యాపథ్యాలు సూచించాల్సి ఉంటుంది. అప్పుడు ఈ మధ్య వయసులో వచ్చేటటువంటి మొటిమలు, ఆ మొటిమల తాలూకు మచ్చలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా వీటిపైన విజయం సాధించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. Dr. Murli Manohar Chirmamilla, MD Ayurveda, Raksha Ayurvedalaya, Super Specialty Ayurvedic Multidisciplinary Center, Plot number 13, Rammurthy Nagar, CBCID Colony, Hyder Nagar, Hyderabad, 5,85,000, Telangana State, India. Landmark near Metro Train Pillar, MYP 29.